అందరికీ నమస్కారం. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ని ఈరోజు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ ముందాలు బయట పిల్లలు ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి 1 మంత్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇంట్లో ప్రిపేర్ చేసే పెట్టారంటే హెల్దీ కూడా, అసలు బయట కొనరు. సో ఈ ముందాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1 కప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇవి 2 రకాలుగా దొరుకుతాయి. చాలా చిన్నగా ఉంటాయి అండ్ కొద్దిగా మీడియం సైజ్ దొరుకుతాయి. సో పెద్ద సైజు ఉన్నవి తీసుకొని కొద్దిగా వాటర్ అన్ని యాడ్ చేసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒకసారి మునిగి ఎంతవరకు నీళ్ళు పోసుకొని 2 అవర్స్ కానీ 2.5 అవర్ కానీ ఇలా నానబెట్టుకున్న తర్వాత గాలికి ఆరబెట్టుకోవాలి. తడి ఏమి లేకుండా ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. తడి లేకుండా చూసుకొని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలా జాలిగంట తీసుకొని కొద్దిగా మనము పెసరపప్పుని ఇందులోకి వేసుకొని చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మరీ సిమ్లో పెట్టుకున్నారంటే ఇవి మెత్తబడిపోతాయి, ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకున్నారంటే చాలా త్వరగా అనేది వేగిపోతాయి. బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లో పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇదే విధంగా మనం తీసుకున్నవన్నీ వేయించుకోవాలి. సో లేకుంటే ఇలా ఈవెన్గా వేగాలంటే ఒక చిన్న స్పూన్ తీసుకొని ఈ విధంగా మొత్తంగా వేయించేసుకున్నారంటే చాలా ఈజీగా వేగిపోతాయి. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత నురగలన్నీ ఆగిపోతాయి. ఈ స్టేజ్లో మనము ఎక్సెస్ ఆయిల్ పోయే వరకు ట్యాప్ చేసుకొని ఈ విధంగా పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూస్తో రిమూవ్ చేసేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకొని బాగా కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఇవి 1 మంత్ పాటు ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చు. చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగానే అయిపోతాయి. ఎంచుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో బయట అనేది కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.